హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఈ రోజు అయితే మన శాసన సభలో తెలంగాణ శాసనసభలో ఎస్సీ సబ్వర్గీకరణ, ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్కు సంబంధించిన బిల్లు చట్ట రూపం దాల్చబోతుంది. ఈ రెండు సభలు మనకు ఆమోదించబోతున్నాయి. శాసనసభ శాసన మండలిలో ఈరోజు చర్చ జరిగి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ పైన మనకు చట్టబద్ధత కాబోతుంది, మనకు సభ ఆమోదించబోతుంది. ఇక నుండి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాలకు రిజర్వేషన్స్ విద్యా ఉద్యోగాలలో ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. దీని ద్వారా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. ఇది ఒక మంచి శుభ పరిమాణం. ఓకే, వీడియోలకు వెళ్లే ముందు ఈ రోజు అయితే ఒక మంచి జాబ్ అప్డేట్ అయితే ఉంది. విఆర్ఓ నోటిఫికేషన్ పైన మాట్లాడబోతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో మనకు 10,950 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రంలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. దీని కారణంగా ప్రతి గ్రామానికి ఒక విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పేరును విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా మార్చారు. అంటే గ్రామ పరిపాలన అధికారిగా పేరు మార్చారు. దీని ద్వారా ఆ గ్రామంలో ఉండబడే ప్రతి పని ఇతను చక్కబెట్టే ప్రయత్నం చేయాలి. అయితే మనకు ఇక్కడ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు, అదే విధముగా మనకు ప్రభుత్వంలోని పాలన అధికారులు ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అంటే ఒకసారి ఏం చెప్తున్నారంటే 4,500 మంది విఆర్ఓలు, పూర్వ విఆర్ఓలు ఇప్పుడు మళ్ళీ రెవెన్యూలోకి వచ్చి వాళ్ళే విఆర్ఓలుగా, అంటే వాళ్ళే విలేజ్ అడ్మినిస్ట్రేటర్స్గా బాధ్యతలు స్వీకరించబోతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఏమవుతుందంటే వాళ్ళకందరికీ కూడా ఒక అభద్రత భావం ఉండింది. ఇప్పుడు ఎవరైతే పూర్వ విఆర్ఓలు ఇప్పుడు ప్రస్తుత విఆర్ఓలుగా రావాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక అభద్రత భావం ఉండింది. ఏమంటే వాళ్ళకి ఇంతవరకు కూడా ఈ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్ట్కి ఒకవేళ మేము వచ్చి జాయిన్ అయితే మా యొక్క పూర్వ సర్వీసు దీనికి యాడ్ అవుతుందా, లేకపోయి ఉంటే మాకు జీతం ఎంత ఇస్తారు, మా పే స్కేల్ ఎంత, దాని విధి విధానాలు ఏంటి, అసలు క్వాలిఫికేషన్ ఏమని తీసుకుంటున్నారు, డిగ్రీ అని. అయితే డిగ్రీ ప్రస్తుత క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు 3,500 మందే ఉన్నారు. మరి ప్రభుత్వానికి కావాల్సింది 10,950. 10,950లో 3,500 వెళ్ళిపోతే ఇంకా మనకు దగ్గర 6,000 పైచీలకు పోస్టులకు డైరెక్ట్ మరి నోటిఫికేషన్ ఇస్తారా అంటే దాని మీద ఎలాంటి క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వం మట్టుకైతే ఇప్పుడు ఉగాది సందర్భంలో భూభారతిని ఇంప్లిమెంటేషన్ చేయాలని చూస్తున్నారు. మొన్న రీసెంట్లీగా మనకు మార్చి 7వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఈ క్యాబినెట్ మీటింగ్లో వాళ్ళు భూభారతిని తీసుకొచ్చి ప్రతి విలేజ్కి ఒక విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ని నియమించి మన భూభారతిని పకడ్ బంద్గా మనము నిర్వహించాలి అని చెప్పేసి గ్రామాలలోని భూముల లావాదేవీలు, భూ చట్టాలన్నిటిని కూడా ఖచ్చితంగా మనం అమలు జరపాలని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుంది. కానీ ప్రభుత్వం అనుకోవడం మట్టికే అవుతుంది తప్ప ఇంప్లిమెంటేషన్లో ఇంతవరకు దానిలో ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. పైగా ఇప్పుడు విఆర్ఓలకు ఉన్న వాళ్ళకు ఎగ్జామ్ పెట్టాలి, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళని తీసుకోవాలనుకుంటే అది కుదరని పనిలాగా కనిపిస్తుంది. మేము ఎగ్జామ్ పెడితే మేము వచ్చి మీ యొక్క విఆర్ఓ వ్యవస్థలో మేము జాయిన్ కాము అని చెప్పేసి వాళ్ళైతే కరాఖండిగా చెప్పే ప్రయత్నం అయితే కనిపిస్తుంది. ఇప్పట్లో చూసినట్టయితే మరి పూర్వ విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు మొన్నటి వరకు కూడా వాళ్ళు గూగుల్ డాక్యుమెంట్లో మేము వస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క బయోడేటాను ప్రభుత్వానికి పంపించినారు. కానీ ఇప్పట్లో అయితే వాళ్ళైతే ఇంట్రెస్ట్గా లేరంట ఈ విఆర్ఓకు వ్యవస్థకు వచ్చి జాయిన్ అవ్వడానికి. ఎందుకనంటే వాళ్ళకి ఆల్రెడీ ఇతర డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సర్వీస్ ఉన్నది. ఆ సర్వీస్కి సంబంధించిన వాళ్ళకి కావాల్సిన ప్రతి ఉద్యోగ భద్రత ఉన్నది. ఒకవేళ ఇక్కడ మళ్ళీ విఆర్ఓ వ్యవస్థలకు వీరు పెట్టే విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ వ్యవస్థకు వస్తే ఈ ప్రభుత్వం మారిన తర్వాత నెక్స్ట్ ఒకవేళ వేరే ప్రభుత్వం వస్తే మళ్ళా ప్రభుత్వము భూభారతి ప్లేస్లో మరి ఇంకొక పోర్టల్ తీసుకొచ్చి మళ్ళీ ఇంకొకటి పెడితే వాళ్ళు ఒకవేళ మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను తీసివేస్తే మళ్ళీ విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తీసివేస్తే మా పరిస్థితి ఏంటి, మాకు ఎలాంటి అవకాశం ఉంటుంది, మాకు ఉద్యోగ భద్రత ఉండదు, మళ్ళీ మాకు ఇబ్బందులు ఎదురైతే ఆల్రెడీ మేము ఉద్యోగ భద్రత లేకుండా ఉండినాము, ఆల్రెడీ మేము వేరే డిపార్ట్మెంట్లో సెట్ అయిపోయినాము, మాకు ఇంకొక 5-6 సంవత్సరాల సర్వీస్ ఇక్కడ సర్వీస్ పెరిగింది, సర్వీస్ ఉండింది,
మాకు పని అనుభవం ఉన్నది, మళ్ళీ కొత్త చట్టం అంటున్నారు, కొత్త వ్యవస్థ అంటున్నారు. ఏదేమైనా మళ్ళీ ఉద్యోగులపైనే భారం పడుతుంది, మళ్ళీ ఉద్యోగుల్నే మళ్ళీ బలి పశువులు చేస్తారు ఏదైనా జరుగుతాయని చెప్పేసి ఈ యొక్క విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్గా వచ్చే వాళ్ళకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మరి ఈ అనుమానాలన్నింటినీ ప్రభుత్వం ఎట్లా క్లియర్ చేస్తుంది, ఎట్లా సాల్వ్ చేస్తుంది, వాళ్ళకి ఎలాంటి భరోసా కలిగిస్తుంది, వాళ్ళకి ఎలాంటి నమ్మకం కలిగిస్తుంది అనేది ఇంతవరకు క్లారిటీ లేని అంశంగా కనిపిస్తూ ఉన్నది. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మీ చిలుక ప్రశాంత్. థ్యాంక్ యూ.